నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. తెలంగాణ విమోచన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? భారత్కు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన నిజాం పాలనలోని తెలంగాణకు స్వాతంత్ర్యం రావడానికి మరో 13 నెలలు పట్టింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టడంతో 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగిపోయారు. దీంతో ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం, సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కాగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకున్నాయి. ఇక మొదటిది, ఆర్మ్డ్ ఫోర్సెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించిన మోదీ. త్రివిధ దళాలకు చెందిన కమాండర్లకు సంబంధించి కోల్కతాలో ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకోవడం, వ్యూహాలు సహా జాతీయ భద్రతను కాపాడుకోవడం వంటి అంశాల్లో భద్రతా దళాల సంసిద్ధత ఎలా ఉందనే విషయాలపై చర్చిస్తారు. ఇక రెండవది, 2025 ఫైట్ గ్రాండ్ స్విస్ టైటిల్స్ గెలిచిన వైశాలి గిరి. 2025 ఫైట్ గ్రాండ్ స్విస్ టోర్నీలో భారత్కు 2 ట్రోఫీలు దక్కాయి. మహిళల కేటగిరీలో గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు, పురుషుల కేటగిరీలో గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరి ఛాంపియన్లుగా నిలిచారు. ఈ విజయంతో 2026లో జరిగే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్స్ కు అర్హత సాధించారు. ఇక మూడవది, ఫ్రీడమ్ ఎడ్జ్ మిలిటరీ ఎక్సర్సైజ్ లాంచ్ చేసిన యుఎస్, కొరియా, జపాన్. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ జాయింట్ ఎయిర్ అండ్ నేవల్ ఎక్సర్సైజ్లను లాంచ్ చేశాయి. ఈ నెల 19 వరకు సాగే ఈ మిలిటరీ డ్రిల్లో ఈ దేశాల నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సహా సైబర్ స్పేస్ ఆపరేషన్స్ పర్యవేక్షించే బృందాలు పాల్గొంటాయి. నార్త్ కొరియాకు కౌంటర్గా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాలుగవది, భారత్లోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం. గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలోని నరణ్పూర్లో కేంద్ర మంత్రి అమిత్ షా దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించారు. 825 కోట్లతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ లో అక్వాటిక్ కాంప్లెక్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ అరీనాస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. 2047 నాటికి దేశాన్ని స్పోర్ట్స్ నేషన్ చేసేందుకు చేపడుతున్న చర్యల్లో ఇదో ముందడుగని అమిత్ షా పేర్కొన్నారు. ఇక ఐదవది, భారత క్రికెట్ టీం కొత్త స్పాన్సర్గా అపోలో టైర్స్. టీమిండియా క్రికెట్ టీమ్ కు కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్ వ్యవహరించనుంది. డ్రీమ్ 11 స్పాన్సర్షిప్ స్థానంలో మరో స్పాన్సర్ కోసం బీసీసీఐ నిర్వహించిన బిడ్లో 579 కోట్లకు అపోలో టైర్స్ ఈ డీల్ దక్కించుకుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు సాగే 142 మ్యాచ్లకు అపోలో టైర్స్ స్పాన్సర్ గా కొనసాగనుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ఆగస్ట్ అవార్డ్ ఎవరికి దక్కింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.